అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం. అందరం. కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మళ్ళీ ఒకసారి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. కృపాకనికిన తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పాదం మీద సాగిల పడుతుంటున్నాం. ఆకాశము నా సింహాసన, భూమి నా పాదపీఠం ఉన్నావు. నీ పాదంలో సాగిల పడుతున్నాయన. నీ వాక్యముల శక్తిని, నీ వాక్యముల మర్మము, నీ వాక్యముల జీవమును మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ఆరాధించుకుంటాం. ఎందుకు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాం? మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు దేవుడేనా అని, దేవుడైతే ఆయన ఎలాంటి దేవుడు, మనకు దేవుడైనాడా అని ఎందుకు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం? మనం ఆరాధించే దేవుడు మనకు దేవుడైనాడా? అసలు ఆయన దేవుడేనా? దేవుడైతే మనం ఎలాంటి ఆరాధించాలి ఆ దేవునికి? చూడండి, కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం చదవన్నాను. ఈ లోకము నాశనకరమైన పాపము గుంట. ఈ లోకం అనేది కాదండి. ఈ లోకము నాశనం చేస్తుంది, నష్టపరుస్తుంది, నిత్య నరకానికి, అగ్నికి తీసుకుపోయే లోకంలో ఉన్నాం. ఈ లోకం ఎలాంటిది? నాశనకరమైన పాపము గుంట. చూడండి, మనం ఎక్కడైనా పెళ్ళికి పోయినా, ఫంక్షన్ పోయినా, మంచిగా కొత్త బట్టలు వేసుకొని మనం పోతూ ఉంటాం. పోతుంటే ఒకవేళ నీటి గుంటలు, వర్షాకాలం నీటి గుంటలు ఉంటే నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ బురద మన మీద పడుతుంది. అట్లే మనం మందిరానికి పోతామా? పోం కదా. అట్లనే పెళ్ళికి పోతామా? అట్లనే ఫంక్షన్ పోతాం, పోం కదా. ఇంటికి పోయి మళ్ళీ బట్టలు మార్చుకొని వస్తాం. ఒకవేళ ఆ గుంటలో పడిపోయింది అనుకో, చిన్న గుంటగా అందులో పడిపోతే లేస్తాం, మళ్ళీ ఇంటికి పోయి బట్టలు మార్చుకొని వస్తాం. కానీ అదే వచనంలో ఒక డేంజరస్ పరిస్థితి మళ్ళీ చదువున్నాను. ఆ వచనం, జిగటగల దొంగ ఊబి. ఈ లోకము జిగటగల దొంగ ఊబి. నాశనమైన గుంటే కాదు, ఈ లోకము జిగటమైన దొంగ ఊబి. చూడండి, ఊబి అంటే ఎలాంటిదంటే, చూడండి, మేము బెస్తవాళ్ళం కాబట్టి చెరువులో, సముద్రంలో చేపలు పడుతుంటే ఒకవేళ మునిగిపోతే ఈత కొట్టుకుంటా పైకి వస్తాం. కానీ ఇది జిగటగల దొంగ ఊబి. ఊబి ఎట్లాంటిదంటే మట్టి నీళ్ళతో మిళితమైనటువంటి ఊబి. అందులో పడ్డడు వ్యక్తికి చావాల్సిందే. మరణమే శరణ్యం. అదే నుంచి బయటికి వచ్చే ప్రసక్తి లేదు. ఎంత నువ్వు ప్రయత్నం చేస్తావన్నా కొంచెం కిందికే పోతావు తప్ప పైకి వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఎవరైనా నిన్ను లాగుదామని ఆ ఊబిలోకి వచ్చినా కూడా ఆ నీతో పాటు అతను కూడా ఆ ఊబిలో పడి చావాల్సిందే. ఈ లోకము జిగటగల దొంగ ఊబి. ఈ లోకం మనని చంపుతుంది. ఈ లోకము మనని చంపేటువంటిది. ఈ లోకంలో చావు ఉంది. దొంగ ఊబి. ఇది మామూలు ఊబి కాదండి, జిగటగల దొంగ ఊబి. దొంగ ఊబి అర్థం యోహాను 10:10. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చదువున్నాను. అది యోహాను 10:10. దొంగతనమును, హత్యను నాశనం చేస్తుంది. ఈ లోకం అనేది కాదండి. ఈ లోకము నాశనకరమైన పాపము గుంట. అంతేకాదు, ఈ లోకము జిగటగల దొంగ ఊబి. మనం చంపేటువంటిది, మనకు మరణం ఉన్నటువంటి ఊబి ఈ లోకం. అయితే ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి మనం బయటికి రావాలి ఎట్లా? ఈ మరణమైనటువంటి ఊపి నుండి, కూర్చోన్నాను, ఈ మరణం నుండి బయటికి రావాలి ఎట్లా? ఇక మరణమేనా శరణ్యం? ఈ మరణం ఎవరిని మనం రక్షించాలి? ఏ దేవుడు మనల్ని రక్షిస్తాడు? ఈ చావు నుండి ఎవరిని మనం విడిపిస్తారు? ఈ చావు గోత్రుడు ఎవరిని మనం పైకి లేపుతారు అనేటువంటిది మనం చూసుకుంటే మనం ఎలాంటి వారము? ఇంతకుముందు చదువుకున్నట్టు రోమా 31 చదువున్నాను. రోమా 31, రోమా 3:11. సారీ, రోమా 3:11. రోమా 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ లోకంలో నీతిమంతుడు లేడండి, ఒక్కడును లేడు. ఒక నీతిమంతుడు రావాల్సింది.
ఈ లోకంలో ఒక నీతిమంతుడు జన్మించవలసింది. ఎవరా నీతిమంతుడు? నీవు నేను నీతిమంతులం కాదండి. నీవు నేను ఎలాంటి వారము? కీర్తనలు 51:5 ఇంతకుముందు చూడండి నాన్న. కీర్తనలు 51:5 నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో తల్లి గర్భం ధరించాను. ఇంక చాలు నాన్న. నేను పాపంలో పుట్టిన పుట్టుకే పాప పుట్టుక. నేను తల్లి గర్భంలో పాపంలో పుట్టినాను కాబట్టి పాపములో ఆ రోమా 6:23 రోమా 6:23 పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇక్కడ ఉందండి ఊపి. నీవు నేను పాపంలో పుట్టినాను కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇక్కడ ఉంది చావు. ఈ చావు నుంచి ఎవరు విడిపించాలి? ఎలాంటి దేవుడి లోకానికి రావాల్సి ఉంది? ఇంకా చదవండి నాన్న. రోమా 3:23 రోమా 3:23 ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించు మహిమ ఉంది ఈ లోకంలో. ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన మహిమ ఉంది. కానీ మనము చూడలేకపోతుంటున్నాం. దేవుని మహిమ ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ మనం చూడలేకపోతుంటున్నాం. ఎందుకు మనం చూడలేకపోతుంటున్నాం? పాపం అంటే చీకటి. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఏం కనిపించదు, చిమ్మ చీకటి. ఒకసారి లైట్ బంద్ చేసిన అంత చీకటి ఉంటుంది. ఒకసారి లైట్ వేస్తే వెలుతురు వస్తూ ఉంటుంది. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట పాపం ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. పాపం అంటే చీకటి, పాపం అంటే అపవాది క్రియలు, పాపం అంటే అజ్ఞానం, పాపం అంటే చెడు మార్గం, పాపం అంటే నరకం, పాపం అంటే అంధత్వం, గుడ్డితనం, పాపం అంటే ఈ లోకం, పాపం అంటే ఉగ్రత, పాపం అంటే దురాశ, పాపం అంటే మరణం, పాపం అంటే అగ్నిగుండం. పాపంలో ఉన్నాం కాబట్టి గుడ్డితనంలో ఉన్నాం. మనం నిజమైన దేవుడిని చూడలేకపోతుంటున్నాం, నిజమైన జీవితం జీవించలేకపోతుంటున్నాం. అయితే చీకట్లో ఉన్నాం కాబట్టి, ఆ చీకట్లో గుడ్డితనంలో ఉన్నాం కాబట్టి మనకు కనబడట్లేదు. నిజమైన దేవుడిని చూడలేకపోతుంటున్నాం. నిజమైన దేవుడి లోకంలో ఉన్నాడు, ఆయన మహిమ ఈ లోకంలో ఉంది, ఇక్కడ చూడలేకపోతుంటాం. ఎందుకంటే మనం చీకట్లో ఉన్నాం, గుడ్డితనంలో ఉన్నాం కాబట్టి మనం చూడలేకపోతుంటున్నాం. చూడండి యోహాను 3:19 యోహాను 3:19 యోహాను 3:19 చూడండి, మనం చీకట్లో ఉన్నాం కాబట్టి చీకటి క్రియలనే ప్రేమిస్తాం, చీకటి క్రియలే చేస్తూ ఉంటాం. వెలుగు యొద్దకు రాము, దేవుని యొద్దకు రాము. దేవుడు ఎవరో మనకు తెలియదు. చీకటి మాట్లాడగలను. చీకట్లో ఉన్నాం కాబట్టి పాపంలో ఉన్నాం. చీకటి జీవితాన్ని జీవిస్తుంటున్నాం. చీకటి బ్రతుకుతూ ఉంటాం. చీకటి క్రియలే మనం చేస్తూ ఉంటాం. ఎందుకు? చీకట్లో ఉన్నాం కనుక. చీకటి జీవితం అంటే పాపానికి గుర్తు, చీకటి జీవితం అంటే నరకానికి గుర్తు, చీకటి జీవితం అంటే అగ్నిగుండానికి గుర్తు. చీకట్లో ఉన్నాం కాబట్టి పాపంలో ఉన్నాం కాబట్టి మరణంలో ఉన్నాం. అయితే చీకట్లో ఉన్నాం, నిజమైన వెలుగును చూడలేకపోతుంటున్నాం. ఇంకో వచ్చిన మత్తయి 22:13 చదువున్నాను. మత్తయి 22:13 మత్తయి 22 చీకటిలో ఉన్నటువంటి జీవితం అంటే కాళ్ళు చేతులు కట్టబడి ఒక చిమ్మ చీకటి గదిలో బంధించిన వాణిగా ఈ లోకంలో ఉన్నాం. పాపం అనే కట్ల చేత కట్టబడి ఉన్నాం. నిజమైన దేవుడు తెలియదు, నిజమైన వెలుగు తెలియదు, ఆయన మహిమ తెలియదు. పాపపు కట్ల చేత కట్టబడిన వ్యక్తిగా ఉన్నాం. గుడి జీవితంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. ఇంకేమంటున్నాడు? 2 కొరింథీ 4:4 2 కొరింథీ 4:4 గుడ్డితనంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, నిజమైన వెలుగును చూడలేకపోతుంటున్నాం. చూడండి, ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు 10 మంది గుడ్డోళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చేసుకొని ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నారు. 10 మంది గుడ్డోళ్ళు. నేను 10వ వ్యక్తిని చూసిన గుడ్డ ఆయనే, 9వ వ్యక్తిని చూసిన గుడ్డ ఆయనే, 8వ వ్యక్తిని గుడ్డి, అందరూ గుడ్డివాళ్ళు నడుచుకుంటూ పోతా ఉన్నారు. కానీ ముందున్న వ్యక్తి గుడ్డివాడు కాదు. ఆయన నడిస్తే నడుస్తున్నారు, ఆయన ఆగితే ఆగుతున్నారు, ఆయన కూర్చుంటే కూర్చుంటున్నారు, ఆయన కుడివైపు తిరుగుతున్నారు, ఎడమవైపు తిరుగుతున్నారు. నిన్ను నన్ను నడిపించేటువంటి వ్యక్తి లోకంలో ఒక ఆయన అవసరం. మనకు నిన్ను నడిపించేటువంటి దేవుడు ఒక ఆయన అవసరం. ఆ 10 మంది గుడ్డివాళ్ళు నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. నేనేమనుకుంటున్నా, అందరూ గుడ్డివాళ్ళు అనుకున్నా, కానీ ముందున్న వ్యక్తి మాత్రం గుడ్డివాడు కాదు.
నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో. నిన్ను నన్ను నడిపించేటువంటి మానవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 100% దేవుడు. ఆయన 100% మానవుడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆరాధన చేస్తావు. లేకపోతే ఆరాధన రాదు. గుడ్డితనములో చీకట్లో ఉన్నాం. ఇంకేమంటున్నాడు చూడండి, యోహాను 3:20. యోహాను 3:20. యోహాను 3:20. ఆ! 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 వెలుగునంతకు రాడు దూషక్రియలు. మనం పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, గుడితనంలో అంధత్వంలో ఉన్నాం కాబట్టి పాపపు క్రియలు, దూషక్రియలే మనం చేస్తూ ఉంటాం. ఇంకేమంటే రోమా 13:12 చదువున్నాను. రోమా 13:12. రోమా పదం ఆ! 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 అంధకార క్రియలు చాలు నాన్న. అంధకార క్రియలు, చీకటి క్రియలు, పాపపు క్రియలు మనం చేస్తాం. ఏంటి ఆ పాపపు క్రియలు? ఏంటి ఆ చీకటి క్రియలు అంటే చూడండి, గలతీ 5:19 చదువు నాన్న. గలతీ 5:19. ఆ! 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 జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లకూడదు ఆడపడాలంటే సినిమాలు, సీరియళ్ళు వస్తాయి. అన్నీ వస్తాయి. ఇవన్నీ దుష్క్రియలు, పాపక్రియలు. ఇవేదో నీకెవరో నేర్పించిన అవసరం లేదండి. ఇక కీర్తనలు 51:5 ప్రకారంగా నేను పాపంలో పుట్టినా కాబట్టి పాపక్రియలే చేస్తూ ఉంటున్నాను. నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టిన పాపక్రియలు, పాపపు జీవితం, పాపపు చూపులు, పాపపు నడక చేస్తూ ఉంటాం. నా తలంపులు పాపము, నా చూపులు పాపము, నా నడక పాపము, నా మాటలు పాపము, నా హృదయము పాపము. పాపంలో ఉన్నాను. నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. నేను పాపంలో కూడా అబద్ధం ఆడతా, పాపంలో కూడా వ్యభిచారం చేస్తా, పాపంలో దొంగతనం చేస్తా, పాపంలో నరహత్య చేస్తా, పాపంలో ఉన్న ఏవైనా చేస్తా దుష్క్రియలో. ఎందుకు? నేను పాపంలో ఉన్నాను కాబట్టి. ఈ పాపంలో ఉన్నా కాబట్టి పాపక్రియలు చేస్తూ ఉన్నాను. మరి పాపములో ఉన్న జీవితాన్ని మరి ఎవరు విడిపించాలి? పాపం వలన వచ్చు జీవితము మరణము. ఈ మరణక్రమ జీవితం ఎవరు విడిపించాలి? హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంతా పాపంతో నిండి ఉంది. తలంపులు పాప తలంపులు, చూపు పాపము, మాటలు పాపము, నడక పాపము, ఆలోచనలు పాపము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనస్సు, చెడ్డ హృదయము, చెడ్డ క్రియలు, ఇవన్నీ పాపంలో ఉన్నాం కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాం. అయితే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడండి. ఎందుకు? పాపంలో ఉన్న జీవితాన్ని, పాపంలో వచ్చిన జీవితం మరణం కాబట్టి నీవు నేను మరణించొద్దని ఆ కల్వరి రక్తము ముద్దగా మారినాడండి. ఆయన రక్తం ముద్దగా మారి నీ కొరకు రక్తమంతా కారుస్తూ ఉన్నాడు. ఆయన చేతిలోకి మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కకు బల్లెపోటు, కాళ్ళకు మేకులు పడ్డాయి. ఆయన రక్తమంతా నీ కొరకు కారుస్తూ ఉన్నాడు కల్వరిలో. ఆ రక్తపు ముద్దగా మారిన యేసు ప్రభు నీ కొరకు మరణించిన సంగతి నీకు తెలిస్తే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. నీ కొరకు ఆయన మరణం, శరీరం అంతా దున్నబడింది, నీ కొరకు రక్తమంతా కారుస్తూ ఉన్నాడు. పరలోకము దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన 100% మానవుడు, ఆయన 100% దేవుడు. ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చినాడు, దేవుడుగా ఆయన తిరిగి లేచినాడు. ఆ దేవుడు నీ దేవుడైనాడా? అయితే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. ఆయన మరణమే విడిపించడమే కాదు, ఇంకా పేతురు 1 పేతురు 2:9 చదువున్నాను. 1 పేతురు 2:9. చీకటిలో అంటే మరణం అనుకున్నాం, చీకటి అంటే పాపం అనుకున్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగుంది లోకంలో. యేసు ప్రభు వెలుగుంది అంటున్నా. యేసు ప్రభు వెలుగులో నువ్వు నడుస్తున్నావా అని. యేసు ప్రభు వెలుగు ఈ భూలోకంలో ఉంది. తన వెలుగులో ఆశ్చర్యకరమైన తన వెలుగు మరణములను విడిపిస్తాడు. అంతేకాదు ఆశ్చర్యంలో చదువునా ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆయన వెలుగులో నువ్వు నడవాలి. ఆయన వెలుగు నీతో ఉంటుంది. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆశ్చర్యక తన వెలుగులో నిన్ను నడిపించేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప భూలోకంలో దేవుడు లేడు. ఎప్పుడైనా గ్రహించినావా అని? లేదే. చీకటిలో, గుడ్డితనములో, జిక్కటగల దొంగ ఊపిలో, మరణకరమైన అటువంటి జీవితంలో డేంజర్ స్థితిలో బతుకుతున్నాం నీవు నేను. అయితే ఆ యేసు ప్రభు నీ కొరకు నాకు రక్తము ముద్దగా మారినాడు.
మరణమును విడిపించినాడు. అంతేకాదు ఈ లోకములో ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపిస్తాడు. చదువునా ఆయన గుణగణాలు నింపుతాడండి. యేసుప్రభు గుణ లక్షణాలు నీకు తెలుసా అని. యేసుప్రభులో ఏ గుణం ఉంది, యేసుప్రభు ఏ గుణ లక్షణాలు ఉన్నాయో నీలో నాలో నింపడానికి వచ్చినాడు ఈ లోకానికి. ఏంటి ఆ గుణ లక్షణాలు? చూడండి, గలతీ 5 చదువున్నాను, ఆత్మకార్యాలు. గలతీ 5 ఆత్మకార్యాలు చదువు. యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు సంతోషము, యేసుక్రీస్తు సమాధానము, యేసుక్రీస్తు దీర్ఘశాంతము, యేసుక్రీస్తు దయాళుత్వము, యేసుక్రీస్తుకున్న మంచితనము, యేసుక్రీస్తుకున్న విశ్వాసము, యేసుక్రీస్తుకున్న సాత్వికము, యేసుక్రీస్తున్న ఆశానిగ్రహము, ఇవన్నీ గుణగణాలండి. యేసుప్రభు గుణగణాలు నీలో నింపటానికి వచ్చినాడు. ఆయన గుణగణాలు నీలో ఉన్నాయా? ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నువ్వు ఆరాధన చేస్తావు. లేకపోతే ఆరాధన రాదు. మొట్టమొదటి చదువున్నాను, ఏంటిది? చాలు నాన్న. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ. ఈ లోక ప్రేమ మోసకరమైనది, నటించేటువంటిది. ఈ లోక ప్రేమ యోహాను 10:10 దొంగతనమును, హత్యను నాశనం చేస్తుంది. ఈ లోక ప్రేమ చంపుతుంది. ఈ లోక ప్రేమ మోసకరమైనది. ఈ లోక ప్రేమ నటించేటువంటిది, నటింపజేస్తే నిన్ను చంపేటువంటిది ఈ లోక ప్రేమ. కానీ తండ్రి ప్రేమ మరణము నుండి విడిపించినటువంటి ప్రేమ, పరలోకం దిగి వచ్చినటువంటి ప్రేమ, నిన్ను నన్ను ఎడనాయనటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, మార్పు చెందని ప్రేమ, యుగాయుగములు ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉందా? నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. రెండవది సంతోషం. యేసుక్రీస్తు సంతోషము. యేసుక్రీస్తు సంతోషము నీకు కావాలంటే ఈ లోకంలో కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో, అప్పుల్లో, శ్రమల్లో నీవు ఉంటే నీకు సంతోషం ఎక్కడిది? లేదే. ఈ సంతోషము నీకు కావాలంటే యేసుక్రీస్తు సంతోషం నీలో ఉంటే అన్నిటిలో నీకు సంతోషం దొరుకుతుంది. కష్టంలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఆ యేసుక్రీస్తు సంతోషము నీలో నింపబడితే వాటన్నిటి నుంచి నేను విడిపిస్తుంది. నిజమైన సంతోషము, విడవని ఎడబాయినటి సొంతము, ఏకరీతిగున్న సంతోషము, యుగాయుగములు ఏకరీతిగున్న సంతోషము, మార్పు చెందని సంతోషము, ఆ యేసుక్రీస్తు సంతోషము నీలో నింపటానికి ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభువు. ఆ సంతోషం నీకుందా? ఉంటే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. 2 పేతురు 2:9 చదువున్నాను. మొదటి నుంచి మళ్ళీ చీకటి. చీకటిలో నుండి, చీకటి అంటే మరణం అనుకున్నాం, చీకటి అంటే ఈ లోకం అనుకున్నాం, చీకటి అంటే పాపం అనుకున్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ప్రేమను తన వెలుగులో నడిపిస్తాడు. గుణగణాలు నింపుతాడు. ఏర్పడుతున్న వంశం. చాలా నాన్న, ఏర్పడుతున్న వంశము. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నాకు ఎవరు యేసు గురించి చెప్పలేదండి. నాకు ఎవరు పత్రిక ఇవ్వలేదు, ఎవరు బుక్ ఇవ్వలేదు, ఎవరు నాకు చెప్పలే. ఆయనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచిన గుంపులో మిమ్మల్ని అందరినీ ఆయన ఏర్పాటు చేసుకుని, ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, అందరు వచ్చినారు, ఇక్కడికి రాలే. ఏర్పరచిన గుంపులో తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. ఆ ఏర్పరచిన గుంపులో నీవు ఉన్నావా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ఆయన నిన్ను ప్రత్యేకపరిచినాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు, నిన్ను నన్ను దీవిస్తున్నాడు, నీకు నాకు ఆయుష్నిస్తున్నాడు. ఈ మందిరములోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే, ప్రత్యేకపరిచింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. ఆ ఏర్పాటు చేసిన గుంపులో నీకు ఉన్నావా? ఉంటివా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. లేకపోతే ఆయన ఆరాధన చేయలేవు. ఆయన బిడ్డగా నీవు ఉంటే, ఏర్పరచబడిన వంశములో నీవు ఉంటే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. చదువునాను. ఏర్పరచిన వంశమును రాజులైన యాజక, నిన్ను ఒక రాజుగా చేద్దాం అనుకుంటాడు, నిన్ను ఒక రాణిగా చేద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించక దౌర్భాగ్యమైన జీవితంలో జీవిస్తున్నావు. ఈ లోకంలో పరలోకంలో నిన్నొక రాజుగా చేద్దాం అనుకుంటే, ఈ లోకంలో పరలోకంలో నిన్నొక రాణిగా చేద్దాం అనుకుంటేవి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించుటలేదే, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవటలేదే. యేసు ప్రభువు నీ దేవుడిగా లేడు ఈ లోకంలో. ఒకవేళ ఉంటే నేను ఒక రాజుగా చేస్తాడు, నేను ఒక రాణిగా చేస్తాడు. ఆ పరలోక సింహాసనంలో యేసు ప్రభువు ఆ బంగారు సింహాసనంలో కూర్చున్నాడు. బంగారు కిరీటం ఉంది. నీకు ఒక బంగారు సింహాసనం ఉంది, నీకు ఒక బంగారు కిరీటం ఉంది. నీకు యేసు ప్రభు పక్కకి కూర్చునే అవకాశం ఉంది. ఎరిగినావా అని? యేసు ప్రభు పక్కకే నువ్వు కూర్చోవచ్చు. ఆ బంగారు సింహాసనంలో ఆయన కూర్చున్నాడు, బంగారు కిరీటం ధరించుకున్నాడు.
నీ కొరకు ఒక బంగారు సింహాసనం ఉంది, నీకు ఒక బంగారు కిరీటం ఉంది. ఆ బంగారు సింహాసనం కూర్చోబెట్టి ఆ బంగారు కిరీటం నీకు ధరించాలనుకుంటున్నాడు. నిన్ను ఈ లోకంలో రాజుగా చేస్తాడు, పరలోకంలో రాజుగా చేస్తాడు. ఆయన కుమారుడుగా ఉంటివా, లేకపోతే దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నావు. నిన్నొక రాజుగా చేద్దాం అనుకుంటున్నాడు, నిన్నొక రాణిగా చేద్దాం అనుకుంటున్నాడు. చదువునాను ఇంకా. పరిశుద్ధ జనము, పరిశుద్ధునిగా ఉంచుకుంటాడు దేవుడు నిన్ను. ఇక పాపం ఉండదు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. నువ్వు పరిశుద్ధును గనక నీకు మరణం ఉండదు. నువ్వు మరణిస్తే పరలోకంలో చేరుతావు వెంటనే. ఎందుకంటే నువ్వు పరిశుద్ధునివి. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన మరణించాడు, తిరిగి లేచినాడు. నీవు పరిశుద్ధుడిగా ఉంటే నీవు కూడా మరణిస్తావు, తిరిగి లేస్తావు. ఆయన లేకుండా నీవు నేను పరిశుద్ధుని ఈ లోకంలో ఉండలేం. మన చూపు పరిశుద్ధం, మన ఆలోచనలు పరిశుద్ధం, మన మాటలు పరిశుద్ధం, మన నడక పరిశుద్ధం, హృదయము పరిశుద్ధం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ మాటలు మారిపోతాయి, నీ స్నేహం మారిపోతుంది, నీ బట్టలు మారిపోతాయి, నీ కటింగ్ మారిపోతుంది, నీ వేషభాషలు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. టోటల్గా నీ జీవితమే మారిపోతుంది. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడవు కనుక. యేసు ప్రభు నీలో కనిపిస్తాడు. ఒకరోజు నేను హైదరాబాద్లో నడుచుకుంటూ పోతున్నా, ఒక ఆమె నాకు ఎదురుగా వచ్చి, నువ్వు యేసు ప్రభు బిడ్డవా అన్నది. నా చేతిలో బైబిల్ లేదు, నేను బ్యాగ్ వేసుకొని పోతలేను. నన్ను చూసింది, నువ్వు యేసు ప్రభు బిడ్డవా. యేసు ప్రభు నీలో కనిపించాలి, యేసు ప్రభు నాలో కనిపించాలి. పరిశుద్ధుడు ఆయన. నీవు నేనుగా పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలు పరిశుద్ధం, మన చూపు పరిశుద్ధం, మన ఆలోచనలు పరిశుద్ధం, టోటల్గా మన జీవితమే పరిశుద్ధం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూస్తావు. చివరిగా చదువునా, నీవు దేవుని సొత్తు, దేవుని ఆస్తి. నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఈ లోకంలో నువ్వెవరో అనుకుంటున్నావు, ఈ లోకానికి నీవెవరో తెలియదు, కానీ దేవుని సొత్తు నీవు. యేసుప్రభుని అడిగిన, యేసుప్రభువా నీ సొత్తు ఏంది, నీ ఆస్తి ఏంది అడిగితే నిన్ను నన్ను చూపిస్తాడు. నీవు నేనే యేసుప్రభు ఆస్తి, నీవు నేనే యేసుప్రభు సొత్తు. చూడండి, ఆయన సొత్తుగా నీవు ఉంటే ఆయనే కాపాడుకుంటాడు. చూడండి, మనకు ఒక ప్లాట్ ఉంది అనుకోండి, చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం, చుట్టూ వైరింగ్ వేసుకుంటాం, చుట్టూ గోడ పెట్టుకుంటాం. ఎందుకు? అది మన ఆస్తిని కాపాడుకోవాలి. లేకపోతే పక్కవాడు వచ్చి నాది అంటాడు. అదే రకంగా దేవుని సొత్తును కాబట్టి నిన్నే కాపాడుకుంటాడు. నాకు ఒక కారు ఉంది, నేను 100 స్పీడ్లో వస్తూ ఉన్నాను హైదరాబాద్లో బీబీ నగర్లో. నాకు ఎదురు ఇంకొక పెద్ద లారీ, సిలిండర్లు పెద్ద లారీ వస్తూ ఉంది. నాకు లారీకి ఆ కారుకు పెద్ద డివైడర్ ఉంది, అది నా మీదకి వచ్చే ప్రసక్తి లేదు. నేను మన యేసుప్రభు నమ్మినాం కాబట్టి యేసుప్రభు పాటలు పెట్టుకొని నేను 80-100 స్పీడ్లో వస్తూ ఉన్నా. అక్కడి నుంచి నాకు లారీ కూడా అదే స్పీడ్లో వస్తూ ఉంది. ఆ లారీ నా మీదికి రాకుండా ఆ లారీకి ఉన్న టైరు ఆ డివైడర్ తలిగి పైకి పోయి నా మీద పడేది, నా వెనక పడ్డది. కారు అద్దాలు పలిగిపోయినాయి, కారు అంతా నుజ్జు అయింది. అది బాగు చేస్తే 1,30,000 అయింది. అదే టైరు నా మీద పడితే స్పాట్ డెడ్, నేను అక్కడే చచ్చిపోవాలి. కానీ నేను ఎవరి సొత్తు? దేవుని సొత్తు కాబట్టి దేవుడే కాపాడుకుంటాడు. నిన్ను కాపాడుకునేది యేసు ప్రభు. నువ్వు స్కూలుకు పో, నువ్వు కాలేజీ పో, నువ్వు ఆఫీసుకు పో, నువ్వు బస్సులో పో, నువ్వు ట్రైన్లో పో, నువ్వు ఫ్లైట్లో పో, నువ్వు ఎక్కడికైనా పో, నిన్ను కాపాడుకునేది ఎవరు? యేసు ప్రభు. ఎందుకు? నువ్వు ఆయన సొత్తు. నేను కాపాడుకుంటాడు. ఈ లోకం మనం కాపాడలేదు. ఆయుష్నిచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది యేసు ప్రభు. ఆయుష్ను పొడిగించగలడు, ఆయుష్ను తగ్గించగలడు. ఎవరు ఆయుష్ను పొడిగించింది బైబిల్లో? ఇజ్జికి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. నీ ఆయుష్ పొడిగించేది యేసు ప్రభు, నీ ఆయుష్ను తగ్గించేది యేసు ప్రభు. ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉంటివా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఆరాధన వచ్చు, లేకపోతే ఆరాధన రాదు. చివరిగా ఒక వచనం చూసి మనం ఆరాధనకి వెళ్దాం. యోబు 1:10. యోబు 1:10 చదువున్నాను, తీసిన వాళ్ళు. యోబు 1:10. యోబు 1:10. చుట్టూ బాబు కూర్చోనా, బాబు కూర్చో. చుట్టూ కంచె వేసితివి కదా. నీ చుట్టూ నా చుట్టూ మహిమ అనే కంచె వేసి యేసు ప్రభువు. మహిమ అనే కంచెలో నీవు ఉన్నావు. నిన్ను ఎవడు ముట్టలేడు, ఎవడు తాకలేడు నిన్ను. నువ్వు ఎక్కడికన్నా పో, స్కూలుకు పో, కాలేజీ పో, ఆఫీసుకు పో, ఫ్లైట్లో పో, బస్సులో పో, ట్రైన్లో పో, నువ్వు ఎక్కడికన్నా పో, మహిమ అనే కంచె నీ చుట్టూ ఉందనేది మర్చిపోకో. నిన్నెవడు ఏమి చేయలేడు. నువ్వు ఆయన బిడ్డగా ఉంటివా, ఆయన కుమార్తెగా ఉంటివా, ఆయన కుమారుడిగా ఉంటివా, నిన్నెవడు తాకలేడు. మహిమ అనే కంచె నీ చుట్టూ ఉంది. యోబు కుటుంబానికి కలిగినటువంటి ఆ యొక్క భద్రత నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ 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 చుట్టూ మహిమ అనేటువంటి కంచె.
అది కనిపించదు. నువ్వు ఆయన కుమారుడుగా ఉంటే, ఆయన కుమార్తెగా ఉంటే చాలు. ఆ మహిమ అనేటువంటి కంచెలో నిన్ను కాపాడేది ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఆయనే అందుకు ఆయన, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు లేడు. మానవుడిగా జన్మించినాడు. దేవుడిగా తిరిగి లేచినాడు. ఆయన 100% మానవుడు. ఆయన 100% దేవుడు. ఆ దేవుడు నీకు దేవుడైనాడా? అయితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. నువ్వు ఆరాధన చేయొచ్చు. లేకపోతే ఆరాధన రాదు. చూడండి కీర్తనలు 42వ వచనం చదువుకొని మనం ఆరాధనకెళ్దాం. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు. చూడండి, ఈ లోకము నాశనకరమైన పాపము గుంట. ఈ లోకము జిగటగల దొంగ ఊపి. ఈ లోకము మరణం ఉంది. ఈ లోకంలో చావు ఉంది. మరణమును విడిపించే దేవుడు ఒక ఆయన. ఆయన పేరే యేసు ప్రభు. నువ్వు ఆయన నమ్మితివా? ఆయన కుమారుడుగాను కుమార్తెగా నీవు ఉంటివా? నువ్వు ఆయన ఆయన ఆరాధన చేసేటువంటి ధనుడిగా ఉంటావు. లేకపోతే ఆరాధన రాదు. డేంజరస్ స్థితిలో ఉన్నావు నీవు, నేను. ఆ నిజ దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకో. నువ్వు ఆరాధన చేయగలవు. లేకపోతే ఆరాధన చేయలేము. కాబట్టి వాక్యానుసారంగా ఆరాధన చేసుకుందాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి వాక్యానుసారంగా ఆరాధనలోకి ప్రవేశిద్దాం.